ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సంతోష, ఇన్స్పెక్టర్ గారికి తొందరగా బెయిల్ ఇచ్చేయండి. చిన్నయ్య ఇక్కడ ఉండలేకపోతున్నాడు. అవును లాయర్ గారు, తొందరగా ఇవ్వండి. అర్జెంటుగా అమ్మని చూడాలి. సారీ సుందరం, కోర్టు నీ బెయిల్ని రిజెక్ట్ చేసింది. చాలా ట్రై చేసే సుందరం, కానీ చివరి నిమిషంలోని బెయిల్ రిజెక్ట్ అయింది. ఇష్యూ బెయిల్ రాకున్నా సరే నేను ఇక్కడ ఉండను. నన్ను తీసుకెళ్ళిపోయిషు. నన్ను వదిలేసి వెళ్ళొద్దు. నాకు అమ్మ కావాలి. ఇక నాకు భయం వేస్తుంది ఇష్యూ. నేను ఉండలేను. మేడం, మీరేం బాధపడకండి. ఈరోజు సుందరాన్ని కోర్టులో సబ్మిట్ చేసి నేను గట్టిగా వాదించి నేను బెయిల్ వచ్చేలా చేస్తాను. నా మాట నమ్మండి ప్లీజ్. బెయిల్ వస్తుందన్న నమ్మకం నాకుంది ఈశ్వరి. జస్ట్ కొన్ని గంటలు ఓపిక పడితే చాలు. సుందరాన్ని అఫీషియల్గా ఇంటికి తీసుకువెళ్ళొచ్చు. ఆ తర్వాత మర్డర్ చేసింది ఎవరనేది కనిపెట్టొచ్చు. అవును సుందరం, అధైర్యపడొద్దు. నిన్ను బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. ప్రామిస్. అమ్మని చూడాలి ఇష్యూ. నా కళ్ళ నిండా అమ్మే ఉంది ఇష్యూ. నాకెక్కడ చూసినా అమ్మే కనిపిస్తుంది ఇష్యూ. ప్లీజ్ ఇష్యూ, మనం వెళ్ళిపోదాం. ప్లీజ్ వెళ్ళిపోదాం ఇష్యూ. తీసుకెళ్ళు. చిన్నయ్య, వద్దు చిన్నయ్య, కొంచెం ఓపిక పట్టు. వాళ్ళు బెయిల్ తీసుకొస్తా అని చెప్పారు కదా. నేనుంటాను కదా. నేనుంటాను, ఇక్కడే ఉంటాను, నీతోనే ఉంటాను. అయ్యో అయ్యో, మేడం మేడం మేడం, అయ్యో మేడం, డాక్టర్ డాక్టర్. వెళ్ళి వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మని చెప్పు. అమ్మా, మా వదిన కండిషన్ ఎలా ఉంది? మేడం కండిషన్ సీరియస్ గా ఉంది. అయ్యో అయ్యో అక్క, వదినా. అయ్యో వదినా, అయ్యో అక్క, వదినా, అక్క, వదినా, వదినా, వదినా. అయ్యో అయ్యో వదినా. సిస్టర్, ఏమైంది? అక్క, వదిన్ని కాపాడండి సిస్టర్. వదినా. అయ్యో, మా వదినకి ఏమైంది సిస్టర్? కాపాడండి సిస్టర్. అయ్యో భగవంతుడా. అక్క ఏమైందక్క? సిస్టర్, మా అక్కకి సడన్ గా ఏమైంది? టెన్షన్ పడకండి. టెన్షన్ ఎందుకు పడద్దమ్మా? కొండంత మనిషి ప్రాణం పోతున్నట్టు గిలగిల కొట్టుకుపోతుంటే ఎలా సైలెంట్ గా ఉండమంటావు? నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. వెళ్ళండి, తొందరగా పిలు. అక్క, మమ్మల్ని వదిలి వెళ్ళొద్దక్క. అక్క, నువ్వు పోతే మేమందరం అనాథలం అయిపోతాం అక్క. అక్క, వదినా. డాక్టర్ గారి కారు ఎక్కడో బ్రేక్ డౌన్ అయిందంట. రావడానికి క్యాబ్స్ కూడా ఏమీ దొరకట్లేదంట. అయ్యో అక్క, ఇక్కడ పేషెంట్ కి సీరియస్ గా ఉందంటే కార్ బ్రేక్ డౌన్ అయిందంటారేంటండి? మమ్మల్ని ఏం చేయమంటారు సార్? అయ్యో సిస్టర్, పోనీ మేము వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళమా? అయ్యో వద్దండి, రిస్క్ అవుతుంది. డాక్టర్ వచ్చేస్తారు. ఈ లోపు నేను డాక్టర్ గారికి ఫోన్ చేసి ట్రీట్మెంట్ ఏం చేయమంటారో కనుక్కొని నేను చేస్తాను. త్వరగా వెళ్ళమ్మా. వదినా, 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 వదినా. అక్క, అక్క, వదినా, లే వదినా, వదినా.
ఈశ్వరికి చెప్పమంటావా? లాయర్ గారు, డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు, చిన్నయ్యకి మాత్రం బెయిల్ రావాలి. మీరేం చేస్తారో అది చేయండి. అలాగేనమ్మా. ఒక నిమిషం సార్. హలో అభి. అమ్మా ఈశ్వరి, నువ్వు అర్జెంటుగా హాస్పిటల్కి వచ్చేయమ్మా. ఏమైంది మంగా అంటే? మాకేం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మా నువ్వెక్కడున్నా తొందరగా వచ్చేయమ్మా. అర్జెంట్గా ఎక్కడి నుంచి వెళ్ళాలి? వదినా, వదినా. ఈషు, ఏమైంది ఈషు? అమ్మకి ఏమైనా అయిందా? మాట్లాడు ఈషు, అమ్మకి ఏమైనా అయిందా? అయ్యో లేదు చిన్నయ్య, లేదు, అత్తయ్యకేం కాలేదు. ఇంకా సుందరమూర్తి ఎందుకు రాలేదు అని అడుగుతున్నారంట, అంతే. చిన్నయ్య, నేను వెళ్ళి బెయిల్ ఫార్మాలిటీస్ కంప్లీట్ అవ్వటానికి కొంచెం టైం పడుతుందని నచ్చ చెప్తాను. నేను వస్తాను ఈషు, అమ్మని చూడాలనుంది. అమ్మకేదో జరిగిందని అనుమానంగా ఉంది. నేను వచ్చి చూస్తాను ఈషు, ప్లీజ్ ఈషు. వద్దు చిన్నయ్య, అత్తయ్యకేమీ కాలేదు, నా మాట నమ్ము. చిన్నయ్య, నేను తొందరగా వచ్చేస్తాను. సంతోష్ కొంచెం చిన్నయ్య చూసుకోండి. వద్దు ఈషు, ఈషు, ఈషు. సుందరం, కానిస్టేబుల్స్ ఈషు పట్టుకొని సెల్లో వేయండి. ఈషు, నేను వస్తాను ఈషు, 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 ఈషు. సార్, సంతోష్ సార్. మేడం తప్పకోండి, తప్పకోండి. డాక్టర్ ఎప్పుడు వస్తారు? ఏవండి, మీరు కంగారు పడొద్దు, నన్ను కంగారు పెట్టొద్దు. మీరందరూ బయటకెళ్ళండి, బయటకెళ్ళండి. వెళ్ళండమ్మా, వెళ్ళండమ్మా. డాక్టర్ వస్తే నన్ను తిడతారు. వెళ్ళండి సార్, తీసుకెళ్ళండి సార్. గిరిజ పద, రండమ్మా, రండి రండి రండి. అభి రామా, మంగోదన రండి, రా బాబు, పదండి. హలో హలో డాక్టర్, హాస్పిటల్లో ఉన్న పేషెంట్ వసుంధర గారి కోడలి మాట్లాడుతున్నాను. అర్జెంటుగా మీరున్న లొకేషన్ నాకు షేర్ చేయండి ప్లీజ్. పంపిస్తాను. డాక్టర్, వస్తున్నాను. త్వరగా ఎక్కండి. వాళ్ళు చూసుకుంటారులే, రండి, కంగారు పడకండి, రండి, వాళ్ళు చూసుకుంటారులే.
కంగారు పడకండి. మేడం మేడం కూర్చోండి. ఇంకాసేపు డాక్టర్ రాకపోతే చాలు, వదిన టపా కట్టేస్తుంది. అటు సుందరం పర్మనెంట్ గా చేలి, ఇటు వసుంధర చావు, అన్ని భలే కలిసొస్తున్నాయి. అంతా మన అదృష్టం గిరిజా. మన టైం స్టార్ట్ అయింది.